హలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు అనేసి విష్ చేస్తున్నాను. ఎగ్జామ్ స్ట్రెస్ ఏమైనా ఉంటే చిల్ అయ్యి మంచిగా చదువుకొని రిసోర్సెస్ అన్ని యూటిలైజ్ చేసుకొని ఇంటర్నెట్ని మంచి వేలో యూటిలైజ్ చేసుకునే టైం వచ్చేసింది నాన్న. సో అన్ని రిసోర్సెస్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని రివిజన్ అయితే స్మార్ట్ వేలో చేయాలి ఇప్పుడు. సో ఈ మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో స్మార్ట్ రివిజన్ చేసేసి ఫుల్ మార్క్స్కి తెచ్చుకునేలాగా మీ ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా మీకు. సో నేను ఒక గెస్ట్ పేపర్ అయితే మీ ముందు పెట్టేస్తున్నాను. సో ఇందులో నుంచి ఈ మోడల్లో వచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి నాన్న. సో మోడల్ అయితే బేస్ ఈ పేపర్ తీసుకొని ప్రిపేర్ అయ్యి అండ్ ఇందులో ఉన్న క్వశ్చన్స్ మీరు ఒక్కసారి చూసుకుంటే సేఫ్ సైడ్ ఉంటారు కూడా. అండ్ మీ లక్ బాగుంటే ఈ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక్కసారి అయితే చూసేద్దాం నాన్న. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి మీకు మెయిన్గా ఏదైతే యూనిట్స్ ఉన్నాయో ప్రోజ్, పోయట్రీ, నాన్ డీటెయిల్ ఇవన్నిట్లో నుంచి డైరెక్ట్ యానోటేషన్స్, షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ అయితే వస్తాయి నాన్న. సో దీనికోసం మీరు ఏం చేయాలి అంటే లెసన్స్ తరోగా సమ్మరీ తెలిసి ఉండాలి మీకు. అండ్ అందులోని లెసన్స్లోని కీవర్డ్స్ తెలిసి ఉండాలి. సో లెసన్స్లోని సమ్మరీ నేర్చుకోండి దీనికోసం. అండ్ ఇందులోని కీవర్డ్స్ అయితే నేర్చుకోండి నాన్న. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం నేర్చుకుంటారు, ఇంపార్టెంట్గా మీరు నేర్చుకోవాల్సింది ఆథర్స్ ఎవరు అనేసి. సో ఆథర్స్ నేమ్స్ అయితే ఇంపార్టెంట్ నాన్న. ఆథర్ నేమ్ రాయకపోతే మీకు 1 నుంచి 2 మార్క్స్ వరకు ఇక్కడే తీసేస్తారు. సో అందుకనేసి లెసన్ నేమ్, ఆథర్ మీరు ప్రాపర్గా రాయాలి. అండ్ యానోటేషన్స్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి అంటే నాన్న, మీరు లైన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మీరు ఒక్కసారి చూసుకోండి. ప్రాక్టీస్ అయితే బాగా చేయండి. బికాస్ మీరు యానోటేషన్స్ రాసినా కానీ దాని కింద రాంగ్ లెసన్, రాంగ్ ఆథర్ది నేమ్ రాశారు అనుకోండి, మార్క్స్ అన్నీ అక్కడే పోతాయి కదా. సో అందుకనేసి కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండి ఇది అయితే సెక్షన్ అటెంప్ట్ చేయండి. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే నాన్న ఫస్ట్ సెక్షన్ ఏ చూస్తే మనము 40 మార్క్స్ ఇక్కడే కవర్ అవుతాయి మనకి. అండ్ ఇందులో కూడా మంచిగా ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు అంటే మనకి 5 యూనిట్స్ ఉన్నాయి కదా, 5 ప్రోస్లో 5 పోయట్రీ. అందులోని మీకు టైం ఉంది అనేసి అంటే అన్నీ అయితే పర్ఫెక్ట్గా చదవండి. లేదు టైం లేదు ఈ మూమెంట్లో నాకు స్ట్రెస్ అవుతుంది అంటే 3 యూనిట్స్ అయితే పర్ఫెక్ట్గా చదివేసేయండి. అండ్ మిగతా 2 ఒక్కసారి రఫ్గా చూసేసుకోండి ఐడియా కోసం. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలా వచ్చినా సేఫ్ సైడ్కి ఉంటుందన్నమాట. బట్ 3 యూనిట్స్ అయితే పక్కాగా రఫ్గా పక్కాగా 100% అయితే చూసేసుకోండి, ఓకేనా. అండ్ ఫస్ట్ సెక్షన్ చూసేసరికి నాన్న మనకి యానోటేషన్స్ ఇస్తారు. అండ్ ఇది ప్రోజ్లో నుంచి ఇస్తారు. 10 to 15 లైన్స్ వరకు అయితే మీరు రాయాల్సి ఉంటుంది ఇందులో. అండ్ యానోటేషన్స్ రాసే అప్పుడు నాన్న మీరు సైడ్ హెడ్డింగ్స్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి. యానోటేషన్స్ రాసే అప్పుడు సైడ్ హెడ్డింగ్స్లో ఏం చేస్తారు నాన్న, మీరు యానోటేషన్స్ రాసే అప్పుడు సైడ్ హెడ్డింగ్స్లో మీరు రెఫరెన్స్ అనేసి ఫస్ట్ పెట్టేసి, ఆరల్స్ ఇంట్రొడక్షన్ అనేసి ఫస్ట్ పెట్టేసి, యానోటేషన్ ఏ యూనిట్లో నుంచి ఇచ్చారు అనేసి రాయండి. అండ్ దాని తర్వాత ఏం చేస్తారు నాన్న, దీని తర్వాత ఆథర్ నేమ్ ఏంటి అండ్ ఆథర్ గురించి ఒక 1 to 2 స్టేట్మెంట్స్ అయితే రాయండి ఆథర్ గురించి ఇంట్రొడక్షన్. అండ్ దాని తర్వాత కాంటెక్స్ట్, ఈ యానోటేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ లైన్ కానీ ఈ లెసన్ కానీ అనేసి రాసేసేయండి. అండ్ దాని తర్వాత ఏం చేస్తారు నాన్న, రెలివెన్స్, ఇక్కడికి మనకి ఇప్పుడు ఈ లెసన్ ఎందుకు రెలివెంట్, ఇక్కడ మీరు ఎందుకు యాడ్ చేశారు ఇది మీ కరిక్యులంలో అనేసి, అండ్ ప్రెసెంట్ డేకి ఎలా అడాప్ట్ చేస్తున్నాము అనేసి ఈ సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి రాస్తే అయితే మీకు 100% ఫుల్ మార్క్స్ ఈ సెక్షన్లో పడే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇంకొకటి నాన్న నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ సెక్షన్ 2 కూడా మనకి ఎనీ 2 అడుగుతారు. ఇది కూడా 4 మార్క్స్ ఈచ్ క్యారీ చేస్తుంది. అండ్ పోయట్రీ అండ్ మిగతా వాటిలో నుంచి మనకి సేమ్ యానోటేషన్స్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్న షార్ట్ ఆన్సర్స్ అయితే అడుగుతారు. ఇవి కూడా ఎనీ 2 రాయాలి మీరు. సో షార్ట్ ఆన్సర్స్ మీకు 4 ఇచ్చి అందులో నుంచి 2 రాయమంటారు. ఇది కూడా 4 మార్క్స్ ఈచ్ క్యారీ చేస్తుంది. అండ్ దాని తర్వాత నాన్న మళ్ళీ 2 షార్ట్ ఆన్సర్స్ పోయట్రీ ప్రోజ్లో నుంచి అయిపోయాక ఒక లాంగ్ ఆన్సర్, ఒకటే లాంగ్ ఆన్సర్ అనేసి అడుగుతారు మిమ్మల్ని. ఈ లాంగ్ ఆన్సర్ 8 మార్క్స్కి ఉంటుంది కాబట్టి ఈ లాంగ్ ఆన్సర్ అయితే మీరు పర్ఫెక్ట్గా రాయండి. అండ్ షార్ట్ ఆన్సర్స్ రాస్తే మీరు మ్యాక్సిమం చెప్తున్నాను 2 సైడ్స్ రాయండి సరిపోయిద్ది. అండ్ లాంగ్ ఆన్సర్ రాస్తే అయితే మినిమం 3 పేజెస్ అయినా రాయండి. మినిమం ఇంకా 3 పేజెస్ అన్నా మ్యాక్సిమం 4 పేజెస్ రాయండి. దానికంటే ఎక్సీడ్ అవసరం లేదు, ఓకేనా. అండ్
ఇంకొకటి నాన్న నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెక్షన్ బి చూసుకున్నట్టయితే ఇది 20 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇందులోనూ మీకు ఒక ఏమంటారు పారాగ్రాఫ్ ఇచ్చేసి అందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ నాన్న ఇలా 2 పారాగ్రాఫ్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి మేబీ టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తారు, ఒకటి ఏమో జనరల్ పారాగ్రాఫ్ ఇస్తారు. అండ్ దాని తర్వాత నాన్న మీకు అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చేసి ఒక పోస్టర్ ఇచ్చేసి ఆ పోస్టర్ ఆర్ బ్రోచర్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ రీడింగ్ కూడా మీకు వచ్చి ఉండాలి. అండ్ దాని తర్వాత నాన్న పై చార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనలైజ్ చేయడం కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. పర్సంటేజెస్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ఆన్సర్స్ ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఒక చిన్న టిప్ నాన్న, ఎప్పుడైనా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ చదివి తర్వాత పారాగ్రాఫ్ చదవండి. సో దట్ మీ టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్స్ చదివాక పారాగ్రాఫ్ చూసినట్టయితే డైరెక్ట్గా కీవర్డ్స్ మీకు పారాగ్రాఫ్ చదువుతుంటే అనలైజ్ ఈజీగా చేసేస్తారు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నాన్న ఇంకొకటి సెక్షన్ సి చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా క్రియేటివ్ రైటింగ్ ఇంకా గ్రామర్ అయితే ఇందులో ఇంక్లూడెడ్ ఉంటుంది. మీరు లక్కీ అండ్ బికాజ్ ఫస్ట్ ఇయర్లో అంతా గ్రామర్ మేజర్ పార్ట్ అంతా కన్ఫ్యూజింగ్ ట్రిక్కీ పార్ట్ అంతా అయిపోగొట్టుకొని ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఎంటర్ అయ్యారు కదా. సో సెకండ్ ఇయర్లో ట్రిక్కీ పార్ట్ గ్రామర్ అయితే ఉండదు. కొంచెం మీరు క్రియేటివ్ రైటింగ్ యూస్ చేసి క్రియేటివ్గా మైండ్ యూస్ చేసి అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమేమి అడుగుతారు నాన్న, లెటర్ అడుగుతారు. లెటర్ అయితే ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ రెండు కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫార్మల్ లెటర్ అంటే మీరు కొంచెం ఫ్రెండ్లీ వేలో రాయొచ్చు. అండ్ ఫార్మల్ లెటర్ అయితే మీరు కంపల్సరీగా మంచి ఫార్మల్ టోన్ యూస్ చేసుకొని రాయాలి. అండ్ లెటర్ ఎలా రాయాలో నేను లైవ్లో డిస్కస్ చేస్తాను. అండ్ ఆల్సో నాన్న అది కాకుండా మీకు పారాగ్రాఫ్లో నుంచి ఒక షార్ట్ పారాగ్రాఫ్ రాయమనేసి అడుగుతారు. ఒక కాంటెక్స్ట్ ఇచ్చేసి దాని గురించి పారాగ్రాఫ్ రాయమనేసి అడుగుతారు క్రియేటివ్ రైటింగ్లో. ఆరల్స్ ఏం చేస్తారంటే నాన్న మిమ్మల్ని కరిక్యులం విటే CV అయితే కంపల్సరీ అడుగుతారు. CV కంపల్సరీ నేర్చుకొని వెళ్ళండి. అండ్ CV మీ ఓన్గా కాకుండా మీ CV కాకుండా దానికి ఒక హింట్స్ ఇస్తారు. హింట్స్ ఇచ్చేసి వాళ్ళ గురించి మీరు CV రాసి అప్లై చేయాలంటే ఎలా అప్లై చేస్తారు అనేసి అయితే అడుగుతారు అన్నమాట. సో CV రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ దాని తర్వాత ఇప్పుడు మీకు బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కానీ ATM అప్లై చేయాలి అంటే ఎలా అప్లై చేస్తారు అనేసి ఫామ్ ఫిల్లింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫామ్ ఫిల్లింగ్, జనరల్ ఫామ్ ఫిల్లింగ్, బస్ పాస్ కానీ మెట్రో కార్డ్ కానీ ఇవన్నీ అప్లై చేయాలి అంటే ఎలా అప్లై చేస్తారు, ఫామ్ ఎలా ఫిల్ చేస్తారు అనేసి వాళ్ళే బ్లాక్ డయాగ్రామ్ ఇస్తారు. ఇది మీరు ఎగ్జాక్ట్గా ఆన్సర్ షీట్లో కూడా బ్లాక్ డయాగ్రామ్లో ఏమేమైతే అండర్లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. కంప్లీట్ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓన్లీ 1, 2 అని పెట్టేసి రాసినా కానీ కంప్లీట్ మంచిగా అయితే రాయాలి. ఎగ్జాక్ట్గా ఎట్లా ఫిల్ చేస్తారో ఫామ్ అదే విధంగా రాయాల్సి ఉంటుంది. అండ్ నంబరింగ్స్ కరెక్ట్గా చూసుకొని పెట్టండి. నంబరింగ్స్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. నెక్స్ట్ నాన్న నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దానిలో నుంచి మిమ్మల్ని నోట్స్ చేయమనేసి అడుగుతారు. నోట్స్ చేయమంటే ఏం చేస్తారు నాన్న, షార్ట్ పాయింట్స్ రాయండి. ఎప్పుడైనా నోట్స్ చేసేటప్పుడు షార్ట్ పాయింట్స్ రాయండి. బిగ్ సెంటెన్సెస్ రాయొద్దు. ఎందుకంటే నోట్స్ అంటే లైక్ మీరు రన్నింగ్ నోట్స్ తీసుకుంటారు కదా. సో ఇన్ ద సేమ్ వే రన్నింగ్ నోట్స్ కాకుండా ఒక పారాగ్రాఫ్ నుంచి షార్ట్ నోట్స్ ఎట్లా చేస్తారు అండ్ ఇందులో నుంచి కీవర్డ్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ దీనికి ఒక మంచి ప్రాపర్ టైటిల్ అయితే బేస్డ్ ఆన్ ద పారాగ్రాఫ్ ఏ టైటిల్ అయితే సూట్ అవుతుందో ఆ టైటిల్ అయితే ఇచ్చేసి తర్వాత స్టార్ట్ చేయండి. ఓకేనా. టైటిల్ ఇవ్వడం మర్చిపోకండి. ఎగ్జామినర్ ఈజీగా ఇంప్రెస్ అవుతారు టైటిల్ కూడా ఇచ్చి మంచిగా రాస్తే. ఓకేనా. నెక్స్ట్ నాన్న మీకు ఏదైతే వొకాబ్యులరీ ఉంటుందో దానిలో నుంచి మ్యాచెస్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో వొకాబ్యులరీ కూడా కొంచెం తరువుగా నేర్చుకోండి. కొన్ని వొకాబ్యులరీ లైక్ కొన్ని యూనిట్స్ వొకాబ్యులరీ నేర్చుకున్నా కానీ చాయిసెస్లో అవి 2-3 వచ్చినా కానీ ఈజీగా మ్యాచ్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఈజీగా అయిపోతుంది మీకు. ఓకేనా. అండ్ దాని తర్వాత నాన్న మీకు స్ట్రెస్ ద వర్డ్స్ అనేసి అడుగుతారు. స్ట్రెస్ ద వర్డ్స్ అంటే ఏంటి అంటే నేను గ్రామర్ పార్ట్ లైవ్లో డిస్కస్ చేసేస్తాను. సో ఇది అయితే మీకు మోడల్ పేపర్ రఫ్గా చెప్పేశాను. ఈ పేపర్ మీకు కావాలి ప్రాక్టీస్కి అంటే మీకు వాట్సాప్ ఛానల్లో అయితే ఈ PDFs మొత్తం ఉంటాయి నాన్న. ఇవితో పాటు మీకు ఎక్స్ట్రా రిసోర్సెస్ అన్నీ కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి మెటీరియల్ చదవాలి అనేసి మొత్తం మెటీరియల్ వాట్సాప్లో ఉంది. సో ఈ వాట్సాప్ది మీకు లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఆల్సో ఛానల్ బయోలో కూడా లింక్ ఉంటుంది. సో వాట్సాప్లో ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అంటే కమ్యూనిటీలో జాయిన్ అయిపోయి ఫ్యామిలీలో ఇంక్లూడ్ అయిపోండి. అండ్ ఈ PDFs అన్నీ మీరు పొందేసి ఈజీగా ప్రిపేర్ స్మార్ట్ వేలో అయిపోండి అన్నమాట. అండ్ ఆల్సో చాలా మెంబర్స్ ఏం చేస్తారు నాన్న, ఎగ్జామ్లో అన్నీ వచ్చినా కానీ టైం సరిపోక కొన్ని క్వశ్చన్స్ వదిలేసి వస్తారు. అబ్బా ఇది వచ్చు నాకు రాయలేదు అనేసి ఆ రిగ్రెట్ ఎట్లా ఉంటుంది కదా. సో ఆ రిగ్రెట్ మీకు రాకుండా ఉండాలి అంటే కొంచెం స్మార్ట్ వేలో అయితే మీరు ఆన్సర్ రిప్రజెంటేషన్ అయితే చేయాలి. ఓకేనా.
సో మనకి ఎంత రాసినా కానీ నాన్న మీకు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ మ్యాక్సిమం ఉంటాయో అన్నీ ఇస్తారు కదా. మీరు లాంగ్ ఆన్సర్ సరే అనేసి 6 పేజెస్ 8 పేజెస్ రాసి ఎంత రాసినా కానీ మీకు లాంగ్ ఆన్సర్కి ఉన్న మార్క్స్ లాంగ్ ఆన్సర్కి 6 మార్క్స్ అయినా 8 మార్క్స్ అయినా ఎన్ని ఉంటే అన్నీ ఇస్తారు, దానికంటే ఎక్స్ట్రా అయితే ఇవ్వరు కదా. సో అందుకనేసి ప్రాపర్గా ఎంత కావాలో అంతే లిమిటెడ్గా క్వాలిటీ మెయింటైన్ చేసి రాయండి ఆన్సర్స్ అయితే, ఓకేనా. సో టైం ఎలా మెయింటైన్ చేస్తారు నాన్న, మనకి 3 hours పేపర్ 180 minutes ఉంటుంది కదా. సో ఇందులో ఫస్ట్ 5 minutes అయితే మీరు ఏమేమి ఆన్సర్ చేస్తున్నారు ఇంటర్నల్ చాయిస్లో అనేసి మీరు టిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దాని తర్వాత నాన్న మనకి 5 minutes పేపర్ చూసేసాక మీరు ఒకవేళ ఏదైతే సెక్షన్ స్ట్రాంగ్గా ఉన్నారో, ఏ సెక్షన్తో కాన్ఫిడెంట్గా ఉన్నారో అదే సెక్షన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ ఎగ్జామినర్ మూడ్ మీరు మంచిగా చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేసి అంటారు కదా. అందుకనేసే మీరు ఏం చేస్తారు, స్టార్టింగ్ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నది కరెక్ట్గా వచ్చిన సెక్షన్ అయితే స్టార్ట్ చేసేయండి. స్టార్టింగ్ నాది సజెషన్ అయితే మీరు యానోటేషన్ షార్ట్ ఆన్సర్స్ వీటితోటి స్టార్ట్ చేసినా కానీ ఓకే. ఎందుకు ఇందులో ఏం చేస్తారు నాన్న, 5 minutes ఈచ్ యానోటేషన్కి షార్ట్ ఆన్సర్కి తీసేసుకోండి, అంతకంటే ఎక్కువ అయితే స్పెండ్ చేయకండి. అండ్ 60 minutes ఫస్ట్ 1 hourలో ఆరల్ 70 minutesలో అయితే మీరు ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ చేసేయండి. 40 marks అయితే సేఫ్గా ఉంటాయి. అండ్ దాని తర్వాత ఏం చేస్తారు నాన్న, మీరు సెక్షన్ బి ఏదైతే ఉందో రీడింగ్ కాంప్రిహెన్షన్ కాబట్టి ఆల్రెడీ ఉన్నదే మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ పారాగ్రాఫ్ ఆన్సర్స్ చేసేటప్పుడు ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింగిల్ వర్డ్ ఆన్సర్స్ రాయకండి, కంప్లీట్ సెంటెన్సెస్ రాయండి. ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ చేయకండి ప్యాసేజ్ నుంచి, మీ ఓన్ వర్డ్స్లో రాసేసేయండి సెంటెన్సెస్, ఓకేనా. సో దీనికి మాక్సిమం అన్ని ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆన్సర్స్ డైరెక్ట్గా. సో 20 minutes అయితే మాక్సిమం పెట్టేసుకోండి, కుదిరితే 15 minutesలో ఫినిష్ చేసేయండి, ఇంకా బెటర్గా ఉంటుంది. క్రియేటివ్గా సెక్షన్ సికి కొంచెం ఎక్కువ టైం అయితే దొరికేస్తుంది. సెక్షన్ సి ఏం చేస్తారు నాన్న, ఇక్కడ క్రియేటివ్ రైటింగ్ గ్రామర్ కాబట్టి కొంచెం మైండ్కి పని ఉంటుంది కదా ఇందులో. సో ఇదేం చేస్తారు, మిగతా లాస్ట్ 60 minutes కూడా మొత్తం పేపర్ అయిపోయి ఇది ఒకటి మిగిలి ఉంటుంది కదా. సో దీనికి ఏం చేస్తారు, ఫార్మాట్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను, ఏది లెటర్ ఎట్లా రాయాలి అవన్నీ కూడా నేను ఫార్మాట్స్ లైవ్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ఫార్మాట్స్ ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే మీరు ఈజీగా టైం సేవ్ చేసుకొని ఎక్కువ మైండ్కి పని చేయకుండా స్మార్ట్ వేలో ఆన్సర్ అయితే రాసేసేయచ్చు, ఓకేనా. సో దీనికి లాస్ట్ 60 minutes అయితే పెట్టేసుకోండి. అండ్ లాస్ట్ 10 minutes ఏదైతే ఉందో కంపల్సరీ మీరు ఒకసారి పేపర్ మొత్తం చూసుకోండి. అండ్ ప్రాపర్గా మార్జిన్స్ డ్రా చేశారా, క్వశ్చన్ నంబర్స్ కరెక్ట్గా వేశారా అనేసి చెక్ చేయండి. మీరు ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ రాసినా కానీ క్వశ్చన్ నంబర్స్ రాంగ్ వేస్తే వేస్ట్ అయిపోతాయి. అండ్ ఆల్సో ఇంటర్నల్ చాయిస్ ఉన్న దగ్గర ఇంకా పర్టికులర్గా క్వశ్చన్ నంబర్స్ ఒకవేళ ఏ ఆర్ బి అనేసి ఉంటే అవి కూడా ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ క్వశ్చన్స్ మోస్ట్లీ నాన్న మార్జిన్స్కి లోపల మెన్షన్ చేస్తే బెటర్, ఎందుకంటే బండిలింగ్ చేసేటప్పుడు మార్జిన్స్ బయట ఉంటే క్వశ్చన్ నంబర్స్ నలిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఛాన్సెస్ తీసుకోకుండా మనం సేఫ్ సైడ్గా మార్జిన్ లోపలే డ్రా చేసుకోండి. అండ్ ఈ ఆన్సర్ రాశాక ఒక 2 lines స్పేస్ వదిలేసి మార్జిన్స్ నీట్గా డ్రా చేయండి. అన్ని కీవర్డ్స్కి లైక్ ఆథర్ నేమ్కి అయినా లెసన్ నేమ్కి అయినా లేకపోతే ఆ కాంటెక్స్ట్కి సంబంధించిన మీరు ఎమోషన్స్ ఏదైనా రిప్రజెంట్ చేస్తే, కీవర్డ్స్ రిప్రజెంట్ చేస్తే వాటన్నిటిని అయితే అండర్లైన్ చేయండి. అండ్ ఆల్సో మీరు పారాగ్రాఫ్ ఆన్సర్స్ రాసిన తర్వాత 1 word ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది అండర్లైన్ చేసి మిగతా సెంటెన్స్ అన్నిటిని అండర్లైన్ చేయని అవసరం లేదు, ఓకేనా. అండ్ ఇంకా ప్రాపర్గా అయితే ఇదే నాన్న. అండ్ సివి రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ ఫార్మాట్ అయితే ఫాలో అయిపోండి. అండ్ ఇందులో నుంచి ఏవైనా డౌట్స్ ఉంటే మనం లైవ్లో డిస్కస్ చేద్దాము, లైవ్ అందరూ అయితే కనెక్ట్ అయిపోండి, ఓకేనా. సో ఇది మొత్తం PDF మీకు కావాలి అంటే మోడల్ పేపర్. అండ్ ఆల్సో మీకు ఇంకొక చిన్న హ్యాక్ చెప్పాలి అంటే మీరు జస్ట్ పాస్ అయితే చాలు అనేసి అనుకుంటే, ఒకవేళ లాస్ట్ మూమెంట్ ఏం చదవలేదు అనేసి హోప్స్ వదిలేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం సింపుల్గా ఆన్సర్స్ ఎలా రాయాలి, షార్ట్ ఆన్సర్స్ వచ్చినా యానోటేషన్స్ వచ్చినా ఒకే ఆన్సర్ ఎలా రాయాలి అనేసి అది కూడా నేను ఒక PDF చేసి పెట్టేశాను. ఆ PDF కూడా మీకు వాట్సాప్లో ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో ఇంకా బయోలో కూడా వాట్సాప్ లింక్ ఉంటుంది, వాట్సాప్లో జాయిన్ అయిపోయి ఇవన్నీ అయితే లింక్ డౌన్లోడ్ చేసేసుకొని PDFs ఒక్కసారి ప్రాక్టీస్ చేసేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోనానా. సో ఎగ్జామ్ కూడా చించేసేయండి, చాలా బాగా రాయండి. అండ్ మీరు చదివినవన్నీ ఎగ్జామ్లో రావాలి అనేసి హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఎగ్జామ్ ఎలా వచ్చినా కానీ మీరైతే చాలా బాగా రాయండి, నీట్గా రిప్రజెంట్ చేయండి, ఓకేనా. అండ్ లాస్ట్ మూమెంట్స్లో హెల్దీ ఫుడ్ తినేసి మంచిగా రెస్ట్ తీసుకొని సూపర్గా రివిజన్ చేసేసి ఎగ్జామ్స్ అయితే సూపర్గా రాసేసేయండి. గుడ్ లక్ నాన్న.